ఒక మిత్రుడు మెసేజ్ పెట్టిండు చూడండి కిందంగా ఇగో ఏమని పెట్టిండు శంకరన్న లావాని పట్టకు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు దానికి డీలింగ్ 50-50 అని మాట్లాడుకుంటారంట ఈ విషయం మీద మాకు ఆన్సర్ ఇస్తున్నారు 30 డేస్ టైం లోపల చేస్తామని చెప్తున్నారంట ఈ లావాని పట్టలు ఉంటాయి కదా ఈ లావాని పట్టలు కూడా మేము పట్టా చేస్తాము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి 50-50 50% సపోజ్ ఒక 10 ఎకరాలు పట్టా చేసిననుకో ఇందులోకి వెళ్ళి పట్టా చేసినందుకు 5 ఎకరాలేమో బోకరోనికి ఇంకొక 5 ఎకరాలేమో ఈ ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళకు ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉన్నది కింద కామెంట్ పెట్టి చూడండి ఇది వాస్తవాలు జరుగుతున్నాయి నేను గతంలో ఒకసారి మీకు చెప్పిన గుర్తుకుందా ఇది ఔటర్ రింగ్ రోడ్ అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఈ ప్రాంతంలో మన కొండ అన్న మన తిరుపతి అన్న ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి లావాని పట్టలను అసైన్డ్ ల్యాండ్లను ఈ అన్నిట్లని మేము కొనుగోలు చేస్తాము అని చెప్పేసి డప్పు సాటిస్తూ ఉన్నారు ఊరల పుకార్ బుగడ అవుతా ఉన్నది ఇది వేస్తా ఉన్నారని మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం ఇది వాస్తవం అసైన్డ్ భూములకు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చూస్తలేం రఘునందన్ రావుది బెస్ట్ ఎగ్జాంపుల్ 176 ఎకరాలు మింగి కూర్చున్నాడు కదా ఆఫ్టర్ ఒక ఎంపీ బీజేపీ ఎంపీనే గంత మింగి ఉంటే మరి మన అన్నలు మన తమ్ముళ్ళు మన కొండలు మన అనకొండలు ఎన్ని మింగి ఉండాలి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ప్రజలారా ఎన్ని మింగి ఉండాలి అన్ని శాఖలు వాళ్ళేనా హోంశాఖ వాళ్ళదేనా ఆర్థిక శాఖ వాళ్ళదేనా ఇక పేరుకే ఉంటారు మిగతా మంత్రులు అందరూ చెప్పినట్టు నడుస్తుంటుంది రెవెన్యూ అయితే ఇంక ఏకంగా రివ్యూలు చేస్తారని చెప్పేసి గతంలో బీజేపీ వాళ్ళే ఆరోపించింది బీజేపీ ఎమ్మెల్యేలే ఎవరు కొండరెడ్డి వచ్చి రెవెన్యూ శాఖ మీద రివ్యూనే చేస్తున్నాడు అని చెప్పేసి సో ఇట్లా ఒక రఘునందన్ రావే 176 ఎకరాల అసైన్డ్ భూములను మింగితే మరి వీళ్ళెంత మింగి ఉండాలి తిరుపతి రెడ్డి ఎంత మింగి ఉండాలి కొండలరెడ్డి ఎంత మింగి ఉండాలి వీళ్ళ సాటున వీళ్ళ బినామీలు అనుముల వారి కుటుంబము ఆ పరివారు ఎన్ని వందల వేల కోట్ల రూపాయల భూములను మింగి ఉండాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి శీలం మీద నేర్చింది వచ్చి గట్టున మేస్తుందా ఎట మేస్తుంది ఈ రకంగా దోపిడికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఏమి చేయకుండా అవినీతి మచ్చంటకుండా ఇట్లాంటి లంగ లఫంగం పనులు చేయకుండా ఉంటారా